ఏంటి మా అమ్మ చాలా రిచ్గా ఉంది అంటే నేను రిచ్ అన్నమాట. వీళ్ళు ఒంటి మీదే ఇంత గోల్డ్ వేసుకున్నారంటే ఇంట్లో బ్యాంకులో గోల్డ్ ఉండాలి. అమ్మా, నువ్వు నిజంగానే నా అమ్మవా? నేను నీ కడుపులోనే పుట్టానా? అవునమ్మా, నువ్వు నా కడుపునే పుట్టావు తల్లి. ఎందుకమ్మా అనాథలాగా నన్ను ఇలాంటి చోట వదిలేశావు? నేను ఏ పాపం చేశాను? లేదమ్మా, నువ్వే పాపం చేయలేదు. కాని ఆ దేవుడే నీ రాతిలా రాశాడమ్మా. అమ్మా దామిని, నీ జాతకంలో ఏర్పడ్డ గండం నీ ప్రాణాలకే కాదు, కుటుంబానికే ఊహించని నష్టాన్ని తీసుకొస్తుందని జ్యోతిష్కులు చెప్పారమ్మా. నీకు 22 పూర్తయ్యే వరకు మేమెవరము నిన్ను కంటితోనైనా చూడకూడదు, మా కాలైనా నీకు సోకకూడదని కఠినమైన నియమాలు విధించారు. అందుకేనమ్మా పాలు తాగే వయస్సులోనే తల్లి ఒళ్ళో నుంచి నిన్ను మేము దూరం చెయ్యక తప్పలేదు. కాని దామిని, మేము నిన్ను కనీసం కళ్లతో చూసుకోలేని విషమ పరిస్థితుల్లో మన కుటుంబానికి నమ్మకస్తురాలైన ఈ మునమ్మనే ముందుకొచ్చి తన బిడ్డలో నిన్ను చూసుకుంటానని ఒళ్ళోకి తీసుకుందమ్మా. ఒళ్ళోకి తీసుకుంటే మాత్రం అలా ఎలా ఇచ్చేస్తారు? చివడికి తినడానికి గతి లేదు, అలాంటిది నన్నెలా సాకుతుందనుకున్నారు? గాలైనా సోకకూడదని జ్యోతిష్కుడు చెప్తే మాత్రం అలా పూర్తిగా పట్టించుకోకుండా వదిలేస్తారా? నేను ఎంత పేదరికంలో, ఎంత దరిద్రంలో పెరిగానో ఇప్పుడు చెప్పుకోవడానికి కూడా దరిద్రంగానే ఉంది.